హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇది చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా ఈ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్తో ఈజీగా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు పాయసము. నేను ఇక్కడ బామినో వాళ్ళ ఇన్స్టెంట్ వర్మిసెల్లి పాయసం మిక్స్ తీసుకున్నానండి. సో దీంతో పాయసం చేయడం చాలా సింపుల్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక చిన్న కప్ పాలు పోయండి. తర్వాత పాలు బాగా మరిగి ఇలా పొంగేటప్పుడు ఇందాక తీసుకున్న పాయసం మిక్స్ ఉంది కదా, అది కట్ చేసి వేసుకోండి. అంతే అండి, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా స్ట్రేట్ చేసి ఆ పాయసంలోని ఆ మిక్స్లోని ఈ సేమియా అనేది కుక్ అయితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి. ఆ మిక్స్లోనే చూడండి, ద్రాక్ష, గోడంబి అన్నీ వాళ్ళే అడిషనల్గా యాడ్ చేశారు. సో మనం సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన పనే లేదు. షుగర్ కూడా ఆ పౌడర్లోనే ఉండిపోయింది. సో అందుకని అడిషనల్గా షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాలు వేడి చేసుకొని ఈ మిక్స్ వేసేసి ఆ సేమియా అనేది కుక్ అయిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు కుక్ అయిందో లేదో చూద్దాము. సో ఒక సేమియా తీసుకొని ఇలా బ్రేక్ చేసి చూడండి. కట్ అయితే ఓకే, లేకపోతే ఇంకాసేపు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు కట్ అయింది కదా, సో ఆఫ్ చేశాను. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళగా ఉన్నప్పుడు ఆఫ్ చేయండి. సో చూడండి, చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయింది. అంతే అండి, ఇంకా కప్లో సర్వ్ చేసేసుకుంటే మన ఇన్స్టెంట్ సేమియా పాయసం రెడీ. సో వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి ఇంకా చాలా ఈజీ అండి. మనకి ఎంత షుగర్ వేయాలి ఏమనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో జస్ట్ మిల్క్లోకి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.